ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బహుశా మీలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే అసలు ఈ సృష్టి యొక్క వయసు ఎంత? ఈ సృష్టి ఎంత పాతది? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే మనం బైబిల్ని చదివితే అది ఒకలా చెబుతుంది, కానీ మనం స్కూల్స్లో కాలేజీల్లో సైన్స్ పుస్తకాలను చదివితే అవి ఇంకోలా చెబుతున్నాయి. బైబిల్ ఏమో వేల సంవత్సరాలు ఉంటుంది, సైన్స్ ఏమో కోట్ల సంవత్సరాలు ఉంటుంది. అసలు ఎందుకు ఇంత పెద్ద తేడా? ఏది నిజానికి దగ్గరగా ఉంది అనే విషయాలను మనం పరిశీలన చేద్దాం. నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలను మీలో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఉన్నాయి, దయచేసి చూడండి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూస్తే ఒక మంచి ఆలోచనకరమైనటువంటి జ్ఞానం మీకు అందుతుంది. మొదటిగా మనము బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో చూద్దాం. బైబిల్ మనకు ఒక స్పష్టమైనటువంటి టైం లైన్ ఇస్తుంది. మీరు గమనించారా? ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చదివితే అక్కడ మనకు చాలా వంశావళులు కనిపిస్తాయి. ఆదాము నుండి నోవాహు వరకు, నోవాహు నుండి అబ్రహాము వరకు, అక్కడ నుండి దావీదు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి వరకు ఫలానా వారికి ఫలానా కొడుకు పుట్టాడు అని, అతను ఇన్ని సంవత్సరాలు బ్రతికాడని క్లియర్గా రాసి ఉంది. ఈ వంశావళిని బట్టి మనం లెక్కలు వేయొచ్చు. కొంచెం అటు ఇటు అనుకున్న ఇంకో 500 సంవత్సరాలను యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు తెలిసిన విషయమే. మొదటి మనిషి ఆదాము నుండి అబ్రహాము వరకు సుమారు 2000 సంవత్సరాలుగా ఉంటాయి. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వారి వరకు ఇంకొక 2000 సంవత్సరాలు ఉంటాయి. ఇక యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం వరకు ఇంకో 2000 సంవత్సరాలు ఉంటాయి. మొత్తం కలిపితే ఎంత అవుతుంది? సుమారు 6000 నుంచి 6500 సంవత్సరాలు అనుకున్నాం. ఈ లెక్కను నేను ఊరికే చెప్పట్లేదు. క్రీస్తు శకం 1650లో ఆర్చ్ బిషప్ జేమ్స్ ఉషర్ అనే ఒక పెద్ద పండితుడు బైబిల్ అంతా శోధించి ఈ లెక్క వేశాడు. ఆయన లెక్క ప్రకారము సృష్టి క్రీస్తుపూర్వం 4004లో జరిగింది. అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే మన సృష్టి వయసు కేవలం 6000 సంవత్సరాలు మాత్రమే. యూదుల క్యాలెండర్ ప్రకారం చూసినా ఇది కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. ఇప్పుడు యూదులకు 5786వ సంవత్సరం. ఇప్పుడు మనం ఒకసారి సైన్స్ క్లాస్కి వద్దాం. శాస్త్రవేత్తలు చెప్పేది వింటే మనకు మతిపోతుంది. బైబిల్ చెప్పే 6000 సంవత్సరాలు ఎక్కడ? సైన్స్ చెప్పే లెక్కలు ఎక్కడ? సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీని నమ్ముతుంది. హబుల్ టెలిస్కోప్ రేడియేషన్ డేటా ఆధారంగా వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే మన విశ్వం వయసు 13.8 బిలియన్ సంవత్సరాలు, అంటే 1380 కోట్ల సంవత్సరాలు. అదే మన భూమి వయసు 4.54 బిలియన్ సంవత్సరాలు. భూమి మీద జీవం పుట్టింది 3.5 బిలియన్ సంవత్సరాల క్రితమని చెబుతున్నారు. ఒక్కసారి ఆ డిఫరెన్స్ను చూడండి ఫ్రెండ్స్. ఒకవైపు ఏమో సుమారు 6000 ఏళ్ళు అని, మరోవైపు 1380 కోట్ల సంవత్సరాలు. మధ్యలో దాదాపు 1379 కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది. అసలు ఎందుకు ఇంత పెద్ద తేడా వచ్చింది? సైన్స్ అబద్ధం చెబుతుందా, లేక మనం మన బైబిల్ని అర్థం చేసుకోవడంలో పొరపడ్డామా? దీనికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. బైబిల్ రాసిన ఉద్దేశం వేరు, సైన్స్ ఉద్దేశం వేరు. బైబిల్ మనకు ఎవరు మరియు ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఈ లోకాన్ని ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, దాని పర్పస్ ఏంటో బైబిల్ చెబుతుంది. కానీ సైన్స్ ఎలా మరియు ఏమిటి అనే ప్రశ్నలను అడుగుతూ ఉంది. సృష్టి ఎలా జరిగింది, అప్పుడు ఫిజికల్గా ఏం జరిగి ఉంటుందని సైన్స్ శోధిస్తూ ఉంటుంది. బైబిల్ అనేది ఒక చరిత్ర పుస్తకం లాంటిది. అది జరిగిన సంఘటనలను వివరిస్తుంది. కానీ సైన్స్ అనేది కార్బన్ డేటింగ్, రేడియేషన్, కాంతి వేగాన్ని బట్టి వాటిని కొలిచి లెక్కలు వేస్తూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఆదికాండంలో ఒక దినమని ఉంది కదా, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది అది మనలాగా 24 గంటల దినమే అని అంటారు. కానీ మరికొంతమంది పండితులు దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాల వంటిది అని, అక్కడ దినము అంటే ఒక దీర్ఘకాలము అని అంటారు. ఒకవేళ అది దీర్ఘకాలం అయితే బైబిల్, సైన్స్ రెండూ ఒకే మాట మీద ఉన్నట్లే కదా. సైన్స్లో కూడా కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు కార్బన్ డేటింగ్ చేసేటప్పుడు గత కొన్ని కోట్ల ఏళ్లగా రేడియో ధార్మికత రేటు మారలేదు అని వాళ్ళు అనుకుంటారు. అంటే ఒకవేళ ఆ రేటు మారి ఉంటే అప్పుడు కోట్ల సంవత్సరాల లెక్క కూడా తప్పే అవకాశం ఉంటుంది. ఈ రేడియో కార్బన్ డేటింగ్ గురించి నేను ఒక వీడియో చూశాను. మీకు ఐ సింబల్లో ఆ వీడియోను ఇస్తున్నాను. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఈ రెండింటిలో మనం దేన్ని నమ్మాలి? దీనికి 2 రకాలైనటువంటి దృక్కోణాలు ఉన్నాయి. మనం చూద్దాం. మొదటిది సైన్స్ వాదన. వాళ్ళు ఏమంటారంటే, చూడండి, ఆకాశంలో నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయో మనకు తెలుసు. ఆ కాంతి మనకు చేరడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి విశ్వం ఖచ్చితంగా పాతదే అని వాళ్ళు గట్టిగా వాదిస్తారు. ఉదాహరణకు మనకు దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు.
సూర్యుని యొక్క కాంతి మన భూమి మీదకు చేరడానికి 8 నిమిషాల టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న వెలుగు సూర్యుడి నుండి రావడానికి మనకు ఆ టైం పట్టింది. దీనిని బట్టి ఒకవేళ సూర్యుడు మండడం ఆగిపోయినా మనకు 8 నిమిషాల తర్వాత తెలుస్తుంది. అలాగే నక్షత్రాల వెలుగు కూడా కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసి వస్తే దానిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకవేళ అవి చనిపోయినా అనగా అవి ఆరిపోయినా ఆ సంగతి మనకు తెలిసేసరికే అన్ని కోట్ల సంవత్సరాల టైం పడుతుంది. దీనినే స్టార్లైట్ థియరీ అంటారు. రెండవది బైబిల్ వాదన. దీనికి చాలామంది ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఇస్తారు. అదేంటంటే అపరెంట్ ఏజ్, అంటే కనిపించే వయసు. ఉదాహరణకు దేవుడు ఆదామును సృజించినప్పుడు పసిబిడ్డగా సృష్టించాడా లేక ఒక యవనస్తుడిగా సృష్టించాడా? యవనస్తుడిగానే. ఆదాము పుట్టిన మొదటి రోజే చూడడానికి ఒక 20 నుండి 25 ఏళ్ల వాడిలా కనిపించాడు. అలాగే దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడే దాన్ని పూర్తిగా ఎదిగినట్టుగా సృష్టించి ఉండొచ్చు కదా. అంటే విశ్వం వయసు తక్కువే ఉండొచ్చు, కానీ సైన్స్ పరికరాలకు అది చాలా పాతదిలా కనిపిస్తుందన్నమాట. మీకు అర్థమైందా? ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. దేవుడు ఆదాము యొక్క బాల్యాన్ని చూపించలేదు. అతను ఒక యవ్వనస్తుడు కదా. అలాగే దేవుడు పూర్తిగా ఎదిగిన సృష్టిని గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు. దాని బాల్యం మరియు దాని మూలాన్ని మరుగు చేశాడు. ఆ మరుగు చేయబడిన లెక్క సైన్స్కు కొన్ని కోట్ల సంవత్సరాలుగా కనబడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. కొంతమంది క్రైస్తవ శాస్త్రవేత్తలు ఏమంటారంటే బైబిల్లో సత్యం ఉంది, సైన్స్లో డేటా ఉంది. మనం బైబిల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు, లేదా సైన్స్ డేటాని తప్పుగా విశ్లేషించి ఉండవచ్చు. కానీ దేవుడు సృష్టించిన తన సృష్టి, దేవుడు రాయించిన వాక్యం రెండు ఎప్పటికీ విరుద్ధంగా ఉండవు. మరి బిగ్ బ్యాంగ్ సంగతి ఏంటి? అది నిజంగా జరిగిందా? దీనికి అవునని లేదా కాదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే విశ్వం అంతటా ఒకే రకమైనటువంటి వేడి వ్యాపించి ఉంది. ఏదో ఒక పెద్ద ప్రేలుడు జరిగితేనే ఇది సాధ్యం. దానినే CMB రేడియేషన్ అంటారు. టెలిస్కోప్లో చూస్తే గ్యాలక్సీలు మనకు దూరంగా పారిపోతున్నాయి. అంటే విశ్వం బెలూన్ లాగా సాగుతుంది అంటే అది ఒకప్పుడు చిన్నదిగా ఉండేదని అర్థం. కానీ దీన్ని పూర్తిగా నిరూపించలేము, ఎందుకంటే దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు అక్కడ చూసిన వాళ్ళు ఎవరో కూడా లేరు. రెండు, అసలు ఆ ప్రేలుడికి ముందు ఏముంది, ఆ పదార్థం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే సైన్స్ నోరు మెతపదు. అన్నిటికంటే ముఖ్యం, ఎవరు పేల్చారు అనే దానికి మాత్రం సైన్స్ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అంటే ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య అనేది ఉంటుంది అనేది సైన్స్ యొక్క సిద్ధాంతం. అంటే ప్రేలుడు జరగాలి అంటే దాన్ని ప్రేరేపించే ప్రేరకం కావాలి. ఆ ప్రేరకం దేవుడు ఎందుకు కాకూడదు? కాబట్టి బిగ్ బ్యాంగ్ అనేది ఒక థియరీ మాత్రమే, అది అంతిమ సత్యం కాదు. ఇదంతా ఎలా జరిగిందని ఆలోచిస్తే ఒక హింటుగా ఉపయోగపడే థియరీ మాత్రమే. మీరు ఎవరైనా ఎలా అనుకుంటున్నారా? సైంటిస్టులు అంటే దేవుణ్ణి నమ్మరు అని. అది కొంత నిజమే, కానీ పూర్తిగా కాదు. ప్రపంచంలో టాప్ సైంటిస్టులు చాలామంది బైబిల్ని నమ్ముతున్నారు. వీళ్ళని క్రియేషన్ సైంటిస్ట్ అని అంటారు. కొన్ని పేర్లు చెప్తాను వినండి. జాన్ లెన్నాక్స్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. దేవుడు ఉన్నాడని సైన్స్ ద్వారానే నిరూపిస్తారు. హ్యూ రాస్, ఈయన ఒక ఆస్ట్రోఫిజిస్ట్. బిగ్ బ్యాంగ్ అనేది దేవుడు చేసిన సృష్టి అని వాదిస్తాడు. ఫ్రాన్సిస్ క్యాలిన్స్, ఈయన మనిషి DNA మీద అతిపెద్ద ప్రాజెక్ట్ను లీడ్ చేశారు. దాన్నే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని అంటారు. DNAలో దేవుడు రాసిన కోడ్ ఉందని, దేవుని భాష ఉందని ఆయన నమ్ముతారు. జార్జ్ లెమైత్రే, అసలు ఈ బిగ్ బ్యాంగ్ థియరీని కనిపెట్టిందే ఒక క్రైస్తవ ప్రీస్ట్ అని మీకు తెలుసా? వీళ్ళందరూ ఏం చెబుతున్నారంటే ద యూనివర్స్ హ్యాడ్ బిగినింగ్, విశ్వానికి ఒక ఆరంభం ఉంది. ఆరంభం ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని ఆరంభించిన సృష్టికర్త ఉండి తీరాలి. సరే, ఈ విషయాల వలన మాకేంటి ఉపయోగం అని అనుకోకండి. ఈ విశ్వంలో నువ్వు కూడా యాక్సిడెంటల్గా పుట్టలేదు. దీని వెనక ఒక గొప్ప డిజైన్ ఉంది. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతోనే సృష్టించాడు. సైన్స్ దేవుని మహిమను చూపిస్తూ ఉంది. మనం విశ్వం గురించి, నక్షత్రాల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మన దేవుడు ఎంత గొప్పవాడో అంత ఎక్కువగా మనకు అర్థమవుతుంది. దావీదు కీర్తనలో చెప్పినట్లు ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి. సైన్స్ మరియు బైబిల్ ఎప్పటికీ శత్రువులు కాదు. సైన్స్ ఎలా అని చెబుతుంది, బైబిల్ ఎందుకు అని చెబుతుంది. ఈ రెండూ కలిస్తే మనకు పూర్తి నిజం తెలుస్తుంది. బైబిల్ మొదటి వచనమే అద్భుతంగా మొదలవుతుంది. ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అనేటువంటి మాటను చూస్తాం. సైన్స్ కూడా ఇప్పుడు అదే ఒప్పుకుంటుంది. విశ్వానికి ఒక బిగినింగ్ ఉంది, అనగా ఆరంభం ఉంది. చూసారా, పేర్లు మారచ్చు, భాష మారచ్చు, లెక్కలు మారచ్చు, కానీ సత్యం ఒకటే. విశ్వం దానంతటదే రాలేదు. దాన్ని నడిపించే ఒక శక్తి, ఒక జ్ఞానం, ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ అతీతమైన శక్తి మరెవరో కాదు, ఇంత గొప్ప సృష్టిని చిన్న నోటి మాటతో కలుగు చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సృష్టికర్త కాబట్టే మొదటి రాకడలో ఈ సృష్టి ఆయనకు లోబడింది. గాలి ఆగు అనగానే ఆగింది,
తుఫాను నిమ్మలించింది. సైన్స్కు ఫార్ములాలు కావాలి, ఈ సృష్టికర్తకు మాత్రం ఫార్ములాలు అవసరం లేదు. అందుకే నీళ్లను ద్రాక్షారసముగా మార్చగలిగాడు. ఆక్సిజన్ సిలిండర్తో పని లేకుండా లాజరును బయటకు రా అని పిలిచాడు. వెంటనే చనిపోయినటువంటి లాజరు బయటకు వచ్చాడు. సర్జరీ లేకుండా కళ్ళు లేని వానికి కళ్ళు కలిగాయి. అపవిత్రాత్మలు భయపడి వదిలి వెళ్ళాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి సరిపోయాయి. వీటన్నిటికీ మించి ఆయన సృష్టికర్త కాబట్టే మరణాన్ని సైతం జయించి 3వ దినమున తిరిగి లేవగలిగాడు. అది ఎలా సాధ్యమో ఇప్పటికీ కూడా సైన్స్ పట్టుకోలేదు. ఆయన సైన్స్ కంటే గొప్పవాడు కాబట్టే ఈ లోక శాస్త్రానికి దొరకడం లేదు. యేసుక్రీస్తు సృష్టికర్త కాబట్టే మనకు ఆయన నామంలో పాపక్షమాపణ దొరికింది. అయితే మరి ఈ సృష్టి సంగతి ఏంటి? ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏం చేయబోతున్నాడు? పాపం ద్వారా ఈ సృష్టి సంపాదించుకున్న కాలం, వయసు అయిపోతూ ఉంది. ఇప్పుడు మరొక కొత్త సృష్టి రావడానికి సిద్ధముగా ఉంది. సైన్స్ ఎప్పటి నుండో ఈ విశ్వం ఎప్పటికైనా అంతమవుతుంది అని చెబుతుంది. అంటే నక్షత్రాలు ఆరిపోతాయి, శక్తి క్షీణిస్తుంది. సరిగ్గా బైబిల్ కూడా అదే చెబుతుంది. కానీ బైబిల్ దానికి గల కారణమేంటో స్పష్టంగా వివరించింది. ఈ సృష్టిని దేవుడు చేసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది అని అన్నాడు. కానీ ఆదాము చేసిన పాపం వలన ఈ భూమి శపించబడింది. అప్పటి నుండి ఈ సృష్టికి మరణం లేదా క్షీణత అనేది మొదలైంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20-22 వచనాల పౌలు గారు ఈ విషయాలను అద్భుతంగా రాశారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచూ కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ కలిగిందే. స్వేచ్ఛగా గాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకీగ్రీవంగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. చూసారా, ఈ సృష్టి ఒక గర్భిణీ స్త్రీలా వేదన పడుతూ ఉంది. ఎందుకు? పాపం అనే భారం వలన. ఈ సృష్టికి వయసు అయిపోయింది, అది అలసిపోయింది. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాల్లోనూ మరియు కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 25-26 వచనాల్లోనూ ఒక సైంటిఫిక్ సత్యం ఉంది. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగెలును. ఒకడు తన అంగవస్త్రమును తీసివేయినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. మనం వేసుకున్న బట్టలు ఎలాగైతే రోజులు గడిచే కొద్దీ పాతబడిపోతాయో, చినిగిపోతాయో, ఈ విశ్వం కూడా అలాగే పాతబడిపోతూ ఉంది. సైన్స్ దీన్ని ఎంట్రోపీ అంటుంది. అంటే క్రమంగా శక్తిని కోల్పోవడం. బైబిల్ దీన్ని పాపం వల్ల వచ్చిన మార్పు అని చెబుతుంది. మరి దేవుడు దీన్ని ఇలాగే వదిలేస్తాడా? లేదు. పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్లు దేవుడు ఈ పాడైన సృష్టిని తీసివేసి ఒక నూతన సృష్టిని తీసుకుని రాబోతూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును మనము కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. గమనించారా? ఇప్పుడున్న భూమిలో పాపం ఉంది, మరణం ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది. కానీ రాబోయే కొత్త సృష్టిలో కేవలం నీతి మాత్రమే ఉంటుంది. బైబిల్ చివరి పేజీల్లో దేవుడు ఆ సీన్ను మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-5 వచనాలను చూడండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయెను. సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో నేను సమస్తమును నూతనమైన వాటిగా చేయుచున్నానని చెప్పెను. ఇప్పుడు దేవుడు మరలా ఈ సృష్టిని రిపేర్ చేయడం కాదు, రీక్రియేట్ చేయబోతూ ఉన్నారు. ఆ రీక్రియేషన్లోనికి ఏ మనిషి అయినా ప్రవేశించాలి అంటే మనమందరము చేయాల్సింది ఒక పని ఉంది. ఈ పాతబడిపోతున్న లోకాన్ని వదిలి క్రీస్తు లాంటి సారూప్యంలోనికి ఎదగాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. బీ రెడీ. అందరూ కూడా నూతనపరచబడి దేవుని యొక్క సన్నిధికి చేరడానికి సిద్ధపడదాం. ప్రభు మీ అందరిని దీవించును గాక. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో కలుసుకుందాం.